హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజిగా ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే మనం మిక్సర్స్ అండ్ ఎలిగేషన్లో ఆల్రెడీ 3 పార్ట్స్ డిస్కస్ చేసాం. ఆ 3 పార్ట్స్లో మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేసాం. సో ఒకసారి చూడండి. సో దగ్గర ఎన్ని 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో మిక్సర్స్ అండ్ ఎలిగేషన్ నుంచి 3 పార్ట్స్ చేసాం. ఒక్కొక్క పార్ట్లో 10 క్వశ్చన్స్ చొప్పున 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి వాచ్ చేయండి, ఓకేనా. సో అయితే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మన ఛానల్లో కంప్లీట్గా క్వాంటమ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ అన్నీ మీరు సో ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్రతి మాడ్యూల్ ఉంది, ఎగ్జామ్ లెవెల్కి సరిపడేంత టీచ్ చేశాను. ఒకసారి చూడండి ఆ మాడ్యూల్స్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా సో ఆ లింక్స్ పెడుతున్నాను, అవి ఒకసారి వాచ్ చేయండి. అలాగే సో మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, ఎందుకంటే సో ఏదైనా వీడియో పెట్టినా ఏది పెట్టినా వెంటనే మీకు అప్డేట్ వస్తుంది, ఓకేనా. సో అయితే ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఒకసారి చూడండి, రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. మిక్సర్స్ అండ్ ఎలిగేషన్లో అలిగేషన్ రూల్ పైన క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాము. సో అయితే రీప్లేస్మెంట్ కాన్సెప్ట్. సో ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో చూడండి ఒకసారి ఎలా అంటే, ఇనీషియల్గా నేను జెడ్ లీటర్స్ మిక్సర్ ఉందనుకున్నాను. జెడ్ లీటర్స్ ఏంటి? ఇనీషియల్ మిక్సర్. జెడ్ లీటర్స్ ఇనీషియల్ మిక్సర్ ఉందనుకున్నాను. ఆ మిక్సర్లో ఎక్స్ లీటర్స్ మిల్క్ ఉంది, కే లీటర్స్ వాటర్ ఉంది. ఎక్స్ లీటర్స్ ఏముంది? మిల్క్ ఉంది, అలాగే కే లీటర్స్ వాటర్ ఉంది. దీంట్లో నుంచి ఏం చేస్తున్నాం అనంటే, ఈ జెడ్ లీటర్స్ మిక్సర్లో నుంచి వై లీటర్స్ మిక్సర్ బయటికి తీస్తున్నాం. వై లీటర్స్ మిక్సర్ బయటికి తీసి వై లీటర్స్ వాటర్ రీప్లేస్ చేస్తున్నాం. మిక్సర్ బదులుగా ఏం రీప్లేస్ చేస్తున్నాం? వాటర్ రీప్లేస్ చేస్తున్నాం. అలా మనం ఎన్ని టైమ్స్ చేస్తున్నాం అని అంటే, సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం. అంటే సో తీయడం, సో వై లీటర్స్ బయటికి తీయడం, వై లీటర్స్ వాటర్తో రీప్లేస్ చేయడం, వై లీటర్స్ తీయడం, వై లీటర్స్ వాటర్తో రీప్లేస్ చేయడం. అలా ఎన్ని టైమ్స్ చేస్తున్నాం? సో ఎన్ టైమ్స్ చేస్తున్నాం. సో ఎన్ టైమ్స్ చేసిన తర్వాత సో రిమైనింగ్ మిల్క్కి ఫార్ములా ఏంటి, ఓకేనా. సో రిమైనింగ్ మిల్క్కి ఫార్ములా ఏంటి అని అంటే, సో ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై జెడ్ హోల్ పవర్ ఎన్. ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై జెడ్ హోల్ పవర్ ఎన్. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒక్కసారి చూడండి. సో జెడ్ అనేది ఇనీషియల్ మిక్సరు, ఎక్స్ అనేది ఇనీషియల్ మిల్క్ ఇన్ ద మిక్సర్, కే అనేది ఇనీషియల్ వాటర్ ఇన్ ద మిక్సర్, వై అనేది ఏంటంటే రీప్లేస్మెంట్ మిక్సర్ విత్ వాటర్, ఓకేనా. రీప్లేస్మెంట్ మిక్సర్ విత్ వాటర్. సో అలాగే ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. కాబట్టి రిమైనింగ్ మిల్క్కి ఫైనల్గా ఫార్ములా ఏంటంటే, సో ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై జెడ్ హోల్ పవర్ ఎన్, ఓకేనా. సో అయితే ఈ ఫార్ములా లేకున్నా కూడా మీరు ఆన్సర్ ఎలా చేయొచ్చు అన్నది నేను చెప్తాను. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని అంటే, అది మీకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది, ఓకేనా. సో అలాగే కొన్నిసార్లు ఏమడుగుతారంటే, మిల్క్ కాకుండా సో వాటర్ అడుగుతారు. ఒకవేళ వాటర్ అడిగారు అనుకోండి, సో వాటర్ అడిగితే మీరు ఏం చేస్తారంటే, టోటల్ మిక్సర్ జెడ్ మైనస్ రిమైనింగ్ మిల్క్ క్యాలిక్యులేట్ చేయండి. సో అంటే రిమైనింగ్ మిల్క్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ మిక్సర్ జెడ్లో నుంచి తీసేస్తే మీకు వాటర్ వస్తుంది. ఎందుకనంటే మీకు ఆ టోటల్ మిక్సర్ మారిపోదు కదా. టోటల్ మిక్సర్లో వై తీసి వై వేస్తే జెడ్డే, మళ్ళీ వై తీసి వై వేస్తే మళ్ళీ జెడ్డే, వై తీసి వై వేస్తే అలా ఎన్ని ఆపరేషన్ చేసినా టోటల్ మిక్సర్ జెడ్ అయితే మారిపోదు. అందులో ఏంటంటే రిమైనింగ్ మిల్క్ కానీ వాటర్ కాన్సన్ట్రేషన్ మారుతుంది. కాబట్టి రిమైనింగ్ మిల్క్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి అని అంటే వాటర్, ఓకేనా. అయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో ఏం జరుగుతుందంటే, సో మ్యాక్సిమం క్వశ్చన్స్లో సో 95% ఆఫ్ ది క్వశ్చన్స్లో ఇనీషియల్గా మిక్సర్ ఉండదు, ఇనీషియల్గా మిక్సర్ ఇవ్వరు. సో ఎక్కువగా ఏం చేస్తారంటే, ఇనీషియల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇస్తారు. అంటే ఇనీషియల్ మిక్సర్ మొత్తం మిల్కే అని ఇస్తారు, ఓకేనా. ఇనీషియల్ మిక్సర్ మొత్తం మిల్కే అని ఇస్తారు, లేదా కొన్నిసార్లు పెట్రోల్ కిరోసిన్ అంటారు, వైన్ వాటర్ అంటారు, ఓకేనా. అయితే ఇనీషియల్గా మిల్కే ఇస్తారు. సమ్ మిక్సర్ కాకుండా మొత్తం మిల్కే ఉందంటారు, లేదా మొత్తం పెట్రోలే ఉందంటారు, లేదా మొత్తం వైనే ఉందంటారు. ఆ విధంగా ఇస్తారు. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే, సో ఈ రిమైనింగ్ మిల్క్కి ఫార్ములా ఏంటి అని అంటే, సో ఎక్స్ ఆఫ్ 1 మైనస్ వై బై ఎక్స్ హోల్ పవర్ ఎన్. జస్ట్ ఏంటంటే ఇక్కడ జెడ్ ప్లేస్లో ఎక్స్ పెట్టాను. ఈ ఫార్ములాని మనం ఎక్కువగా వాడుతాం, ఓకేనా, ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను ప్రొసీజర్ ప్రకారం, ఈ ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి, అలాగే సో బేసిక్ ప్రొసీజర్ ప్రకారం ఫార్ములా లేకుండా ఎలా చేయొచ్చు అన్నది డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1లో ఏమన్నారో ఒక్కసారి చూడండి. ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ మిల్క్ కంటైనింగ్ 40 liters, 8 liters are drawn out and the cask is filled up with water. The same process is repeated a second and a third time. So what will be the number of liters of the milk? So number of the liters of the milk in cask, okay na.
సో అయితే ఫైనల్గా మొత్తం 3 ఆపరేషన్లు చేసిన తర్వాత సో ఫైనల్గా మనకి ఏం అడుగుతున్నారంటే మిల్క్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. ఒకసారి ట్రై చేయండి ఆ క్వశ్చన్. సో చూడండి, ఫస్ట్ ఏమన్నారంటే ఎన్ని లీటర్స్ ఉందనంటే 40 లీటర్స్. ఇనీషియల్గా మిక్సర్ అన్నారా మిల్క్ అన్నారా? సో ఇనీషియల్గా ఏముందన్నారంటే మిల్క్ ఉందన్నారు. కాబట్టి మనం డైరెక్ట్గా సో x ఈజ్ ఈక్వల్స్ టు z, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారంటే 40 లీటర్స్ అన్నారు. ఓకేనా? ఆ తర్వాత రీప్లేస్మెంట్, సో y వాల్యూ ఎంత అన్నారంటే సో 8 లీటర్స్ అన్నారు. అలాగే ఎన్ని టైమ్స్ ఆపరేషన్ చేశారన్నారంటే సో 3 టైమ్స్ అన్నారు. ఓకేనా? n వాల్యూ 3 ఇచ్చారు. సో దీని నుంచి డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే మిల్క్ అడుగుతున్నారు. సో మిల్క్ అడుగుతున్నారు. సో మిల్క్ రిమైనింగ్ మిల్క్కి ఫార్ములా ఏం చెప్పాము? సో 3 ఆపరేషన్స్ చేసిన తర్వాత కొన్ని ఆపరేషన్ చేసిన తర్వాత రిమైనింగ్ మిల్క్ ఫార్ములా సో x ఆఫ్ 1 మైనస్ y బై ఎక్స్ హోల్ పవర్ n. x వాల్యూ ఎంత అనంటే సో 40 ఆఫ్ 1 మైనస్ y వాల్యూ ఎంత అనంటే సో y వాల్యూ 8 డివైడెడ్ బై 40 హోల్ పవర్ n. n అంటే ఎన్ని టైమ్స్ చూడండి, సో 3 టైమ్స్. 8తో 8 ఎన్ని టైమ్స్ అనంటే సో 5 టైమ్స్. సో ఆ తర్వాత సింప్లిఫై చేయండి. సో 40 ఇంటూ 5 1s ఆర్ 5 మైనస్ 1. 5 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 4/5. 4/5 హోల్ పవర్ 3. సో ఇంకా సింప్లిఫై చేస్తే సో 40 ఇంటూ 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే 64 డివైడెడ్ బై 5 క్యూబ్ అంటే సో 125. సో 125. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం మనం. సింప్లిఫై చేసేటప్పుడు 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 5. సో 8 టైమ్స్. 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 25 టైమ్స్. సో ఇప్పుడు 8 ఇంటూ 64. 8 ఇంటూ 64 అంటే ఎంత? 512. సో 512 డివైడెడ్ బై 25. సో డివైడెడ్ బై 25 అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంటూ 4/4 చేస్తున్నాను. సో ఇంటూ 4/4 చేస్తే అక్కడ మనకి ఏమొస్తుందనంటే సో 4 ఇంటూ 512. 512కి డబల్ 1024. 1024కి డబల్ 2048 డివైడెడ్ బై 25 ఇంటూ 4 అంటే 100. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 20.48 అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? సో 20.48 అని చెప్పుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఈ 20.48 అనేది ఏమవుతుందంటే సో రిమైనింగ్ మిల్క్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏంటంటే కొన్నిసార్లు వాటర్ కూడా అడుగుతారు. ఒకవేళ వాటర్ అడిగారు అనుకోండి, సో వాటర్ అడిగితే మన ఆన్సర్ ఏమవుతుందంటే కొన్నిసార్లు వాటర్ అడుగుతారు. సో వాటర్ అడిగినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే సో టోటల్ మిక్సర్ ఎంత అనంటే 40 కదా, అది మారదు కదా. ఎందుకంటే 8 తీసి 8 వేస్తే 40, 8 తీసి 8 వేస్తే 40, 8 తీసి 8 వేస్తే 40. ఆ 40 మారదు. 40లో నుంచి సో 20.48 తీసేస్తారు. సో ఎంత అవుతుందనంటే 19.2. సో 19.52. ఇదేమవుతుందనంటే వాటర్ అవుతుంది. కానీ క్వశ్చన్లో వాటర్ అడగలేదు. ఒకవేళ వాటర్ అడిగితే సో అది మన ఆన్సర్. క్వశ్చన్లో అడిగింది మిల్క్. సో 20.48. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఇదేంటంటే ఫార్ములా యూజ్ చేసి, ఒకవేళ ఫార్ములా కాకుండా కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఫార్ములా అందరికీ అర్థమైంది అనుకున్నాను. కాన్సెప్ట్ యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. పోనీ ఇక్కడ చూడండి, కలుపుకున్న కాన్సెప్ట్ ఏ విధంగా చేస్తామనంటే ఇనీషియల్గా 40 ఉంది. మన దగ్గర ఎంత ఉంది? ఇనీషియల్గా 40 ఉంది. ఇప్పుడు ఈ 40లో మనం 8 తీస్తున్నాం. 40లో 8 తీస్తున్నాం. 40లో 8 అనేది ఎంత పార్ట్ అని అంటే 1/5 పార్ట్. అంటే మీ దగ్గరున్న వాల్యూ మొత్తాన్ని 5 సమాన భాగాలు చేస్తే అందులో ఒక పార్ట్ తీస్తున్నారు. ఒక పార్ట్ తీస్తే ఎన్ని పార్ట్స్ వదిలేస్తున్నారు? 4 పార్ట్స్. ఇనీషియల్గా 40 ఉంది. 40లో 1/5 పార్ట్ పోతే ఇంకా ఎంత మిగులుతుంది? 4/5 పార్ట్. ఈ 4/5 పార్ట్ మిగిలింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 8 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. ఆ 8 లీటర్స్ వాటర్ అలా ఉంది, అలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ బయటకు తీసేటప్పుడు మళ్ళీ 8 లీటర్స్ అంటే మళ్ళీ ఏం చేస్తున్నారంటే 4/5 తీస్తున్నారు. ఇందులో 1/5 తీస్తున్నారు. అంటే ఇందులో 1/5 పోతుంది, ఇందులో 1/5 పోతుంది. కానీ వాటర్ కోసం మనకు అనవసరం. ఓన్లీ మిల్క్ కోసమే మనకు అవసరం. కాబట్టి ఇందులో 1/5 పోతుందనంటే ఇంకా మళ్ళీ ఎంత మిగులుతుందనంటే 4/5 మిగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ 8 లీటర్స్ వాటర్ వస్తుంది. వాటర్ వదిలేండి, మనకు కావాల్సింది మిల్క్. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1/5 లాగుతాం. 1/5 లాగితే ఇంకా 4/5 ఉండిపోద్ది. సో మిల్క్లో 4/5 ఉండిపోద్ది. సో ఈ క్యాలిక్యులేషన్నే మనం అక్కడ చేసాం. చూడండి, 40 ఇంటూ 4/5 హోల్ క్యూబ్. డైరెక్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్ అయిపోద్ది. అందరికీ అర్థమైంది. ఇదేంటంటే కాన్సెప్ట్ ప్రకారం చేసే ప్రొసీజర్. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఓకేనా? సో రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏమన్నారు. క్వశ్చన్ నెంబర్ 2లో a barrel contains 300 liters of pure wine.
From this 30 liters of wine is replaced with water. This process is repeated 2 more times. అంటే ఇక్కడ కూడా 3 times. Find the concentration of the wine in the resultant solution. Find the concentration of the wine in the resultant solution. ఓకేనా? సో రిజల్టెంట్ సొల్యూషన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ 300 ఉందనంట, అందులో 30 తీయడం, సో 30 బయటికి తీయడం, సో 30 లీటర్స్ వాటర్తో వేయడం, అలా 3 times ఆపరేషన్ చేసిన తర్వాత సో మన క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వైన్ ఇన్ ద రిజల్టెంట్ మిక్సర్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ది వైన్ ఇన్ ద రిజల్టెంట్ మిక్సర్. పర్సెంటేజ్ ఆఫ్ ది వైన్ ఇన్ ద రిజల్టెంట్ మిక్సర్ అంటే సో ఏం చేస్తానంటే నేను ఒక్కసారి చూడండి, ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాను. ఇనీషియల్గా వైన్ ఎంత ఉందనంటే ఇనీషియల్గా అందులో వైన్ ఎంత ఉందనంటే 300 లీటర్స్ ఉంది, అందులో 30 తీస్తున్నారు. కానీ క్వశ్చన్లో కాన్సన్ట్రేషన్ పర్సెంటేజ్ అంటే మీరు ఎంతకి చెప్పాలి? 100కి చెప్పాలి. అందుకని నేను 100 ఉందనుకుంటున్నాను. సో యాక్చువల్ క్వశ్చన్లో చెప్పింది 300 ఉంది, 300కి 30 తీస్తున్నారు. కానీ నేను ఎలా తీసుకున్నానంటే క్వశ్చన్లో 100 ఉందనుకున్నాను, 100కి 10 తీస్తున్నారు అనుకున్నాను, 100కి 10 తీస్తున్నారు అనుకున్నాను. ఎందుకనంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ తీసుకున్నాను. 100కి ఎందుకు తీసుకున్నానంటే మనల్ని పర్సెంటేజ్ చెప్పమన్నారు కాబట్టి. సో అప్పుడు డైరెక్ట్ ఫార్ములా చూడండి. సో 100 ఆఫ్ 1 మైనస్ y అంటే 10 డివైడెడ్ బై 100 హోల్ పవర్ ఎన్ని టైమ్స్ అన్నారు? సో 3 టైమ్స్ అన్నారు. దీని నుంచి 100 0 క్యాన్సిల్. సో 10 మైనస్ 1 అంటే 9. సో 9 డివైడెడ్ బై 10. సో 9 డివైడెడ్ బై 10 హోల్ పవర్ 3. సో దీని నుంచి 100 ఇంటూ 9 క్యూబ్ అంటే సో 9 క్యూబ్ అంటే 729. సో డివైడెడ్ బై సో 1000. సో 2 zeros క్యాన్సిల్. ఫైనల్గా 72.9 మిగిలిపోయింది. ఎంతకి అని అంటే 100కి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 72.9%. దట్ ఈజ్ ఆప్షన్ 1. అందరికీ అర్థమైంది అనుకున్నాను. క్లియర్? ప్రొసీజర్ ప్రకారం చేద్దాం అనుకుంటే 100. సో 100లో సో 10 అంటే 1/10 పార్ట్, 1/10 పార్ట్ పోతే 9/10 పార్ట్, తర్వాత 1/10 పార్ట్ పోతే 9/10, మళ్ళీ 1/10 పార్ట్ పోతే 9/10. 2 zeros క్యాన్సిల్. సో 9 క్యూబ్ అంటే 729 డివైడెడ్ బై 10. సో దీన్నే మనం 72.9 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? 72.9 అవుట్ ఆఫ్ 100. కాబట్టి 72.9%. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు 300కి తీసుకుంటే సో 72.9కి 3 times వస్తుంది, మళ్ళీ అదే చేస్తాం మనం. కాబట్టి డైరెక్ట్గా 100కి తీసుకుంటే ఈజీ అయిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సో ఏమి ఇచ్చారు? సో క్వశ్చన్ నెంబర్ 3లో a bottle is full of Dettol, 1/3 of it is taken out and then equal amount of water is poured into the bottle to fill it. The operation is done 4 times. Find the final ratio of the Dettol and water in the bottle. ఫైనల్ రేషియో ఆఫ్ డెటాల్ అలాగే సో వాటర్. సో డెటాల్ వాటర్కి రేషియో అడుగుతున్నారు. సో అయితే చూద్దాం ఒక్కసారి. నేనేమంటానంటే ఇనీషియల్గా ఎంత ఉందో మనకు తెలియదు. సో ఓకేనా? సో అయితే రీప్లేస్మెంట్ చేసేది ఏంటో చూడండి. 1/3 తీసేసి దానికి బదులుగా వాటర్ రీప్లేస్ చేస్తున్నారు. సో డెటాల్ వాటరు. ఫైనల్గా మనకు అడుగుతున్నది ఏంటంటే సో డెటాల్ డివైడెడ్ బై సో వాటర్ అడుగుతున్నారు. ఇది మన క్వశ్చన్. ఇనీషియల్గా డెటాల్ ఎంత ఉందో మనకు తెలియదు. D ఉందనుకుందాం. మన ఫార్ములా ప్రకారం D 1 మైనస్ రీప్లేస్మెంట్ ఎంత అనంటే సో 1/3 ఆఫ్ D డివైడెడ్ బై టోటల్ D హోల్ పవర్ ఎన్ని టైమ్స్ అన్నారంటే 4 times అన్నారు. ఇప్పుడు దీని నుంచి DD క్యాన్సిల్ అయిపోద్ది. సో ఈ ఫార్ములా దేనికి అంటే రిమైనింగ్ డెటాల్కి. ఓకేనా? సో రిమైనింగ్ డెటాల్కి. సో దీని నుంచి D ఆఫ్ సో 3 1s are 3 minus 1 అంటే సో 2/3 హోల్ పవర్. సో 2/3 హోల్ పవర్ 4. సో ఇప్పుడు సో D ఇంటూ 2/4 అంటే సో 2/4 అంటే 16. సో 3/4 అంటే 3 square 9, 3 square 9, 9 9s are 81. అంటే దీనికి అర్థం ఏంటంటే మొత్తం మిక్సర్ 81 పార్ట్స్ అయితే లేదా ఇనీషియల్ డెటాల్ 81 పార్ట్స్ అయితే ఇప్పుడు మిగిలింది ఎంత అంటే 16. సో ఇప్పుడు మిగిలింది ఎంత 16. మరి మొత్తం 81 కదా, 81లో 16 డెటాల్ అయితే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మిగిలింది ఎంత అంటే 16 డివైడెడ్ బై 81 డెటాల్. మరి మిగతాది ఏమవుతుంది? వాటరే కదా. సో 81లో నుంచి 16 తీసేయండి. 81లో నుంచి 16 తీస్తే 65. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 16 డివైడెడ్ బై 65.
సో అందరికి అర్థమైంది అనుకున్నాను. సో దీన్నే మీరు ఎలా కూడా రాసుకోవచ్చు. సో ఇనీషియల్గా D ఉంది, 1/3 పోయిందంటే 2/3 మిగులుతుంది, మళ్ళీ 2/3, మళ్ళీ 2/3, మళ్ళీ 2/3, ఎందుకంటే 4 టైమ్స్ కాబట్టి. సో దీన్నే సింప్లిఫై చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఫార్ములా సో x ఆఫ్ 1 - y డివైడెడ్ బై x హోల్ పవర్ n. ఓకేనా. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. సో ఈ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్లో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమి ఇచ్చారు. So question number 4 gallons are drawn from a cask full of wine. It is then filled with water. 4 gallons are drawn again and the cask is again filled with water. The quantity of wine now left to that of water in it is 36:13. How much does the cask hold? First ఏంటంటే 4 gallons తీస్తున్నారు of a cask of full of wine. It is filled with water. 4 gallons are drawn again. So again cask is filled with water. The quantity of wine now left that of water so is 36:13. How much does the cask hold? So ఈ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సో సాల్వ్ చేయడానికి 2 ways చెప్తాను చూడండి. ఫస్ట్ వే చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్ ఎలా అంటే సో ఇనీషియల్గా వైన్ ఎంత ఉందో మనకు తెలియదు. సో ఆ వైన్ ఏమనుకున్నానంటే నేను ఎక్స్ అనుకున్నాను. సో వైన్ ఏమనుకున్నానంటే నేను ఇనీషియల్గా ఎక్స్ అనుకున్నాను. అందులో నుంచి ఏం చేశారంటే 4 gallons బయటికి తీశారు, మళ్ళీ 4 gallons వాటర్తో రీప్లేస్ చేశారు, మళ్ళీ ఎక్సే ఫామ్ అయింది. అలాంటి ఆపరేషన్స్ ఎన్ని చేశారనంటే సో 2 times చేశారు. అప్పుడు రిమైనింగ్ వైన్కి ఫార్ములా ఏంటంటే సో రిమైనింగ్ వైన్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ 1 - వై అంటే ఎంత 4 డివైడెడ్ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ని టైమ్స్ చేశారు 2 times చేశారు. అయితే దీన్ని ఇంకోలాగా కూడా మనకి చెప్పారు. ఎలా చెప్పారనంటే ఫైనల్గా వచ్చిన మిక్సర్లో సో వైన్ ఈస్ టు వాటర్ రేషియో చెప్పారు. ఫైనల్గా వచ్చిన మిక్సర్లో సో వైన్ ఈస్ టు వాటర్ రేషియో చెప్పారు. అది ఏమని చెప్పారనంటే సో 30 ఎంత అన్నారు 36:13 అన్నారు. 36:13 అన్నారు. ఇది రేషియో చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇనీషియల్గా ఎక్స్ ఉంది, 4 gallons వైన్ బయటికి తీసి మళ్ళీ 4 gallons వాటర్, 4 తీసి 4 అంటే ఎన్ని ఆపరేషన్ చేసినా కానీ మిక్సర్ మారదు. అంటే ఇక్కడ మొత్తం మిక్సర్ ఎంత ఉంటుంది ఎక్సే కదా ఉంటుంది. మిక్సర్ అయితే మారిపోదు కదా, అందులో ఉన్న వాటర్ అండ్ వైన్ కాన్సన్ట్రేషన్ మారుతుంది కానీ మిక్సర్ మారిపోదు. అందుకని ఈ ఎక్స్ని ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సో 36 + 13 49 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ వైన్ అంటే 36 parts వైన్. ఇది ఫార్ములా, రిమైనింగ్ వైన్కే ఫార్ములా. ఇది కూడా ఏంటి సో ఈ ఎక్స్లో వైన్ ఎంత 36 parts అవుట్ ఆఫ్ 49. సో సింప్లిఫై చేస్తే ఈ ఎక్స్ క్యాన్సిల్, దీని నుంచి 1 - 4/x ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది, √36 డివైడెడ్ బై 49. సో దీని నుంచి 6/, ఏమని రాయొచ్చు అంటే 7 అని రాయొచ్చు. సో ఇప్పుడు సో దాని నుంచి 1 - 6/7 ఇటు తీసుకురండి ఈజ్ ఈక్వల్స్ టు 4/x. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 7 1s are 7 - 6 అంటే 1/7. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్స్ టు x × 1 x ఈజ్ ఈక్వల్స్ టు 7 4s are సో 7 4s are 28. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 28 liters, ఆప్షన్ 2. ఇదే క్వశ్చన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకా ఎలా తగ్గించి చేయొచ్చు అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే మొత్తం టోటల్కి అలాగే వైన్కి రేషియో తీసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ సో టోటల్కి అలాగే వైన్కి ఎప్పుడంటే ఫైనల్గా టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి. ఫైనల్గా టోటల్ ఎన్ని పార్ట్స్ అని అంటే 49 parts, అందులో వైన్ పార్ట్స్ ఎన్ని అని అంటే 36. అది రాసుకున్న తర్వాత ఒక్కసారి ఆపరేషన్ జరిగితే అలా వదిలేయండి. 2 times జరిగితే స్క్వేర్ రూట్ తీసుకోండి, 3 times అయితే క్యూబ్ రూట్ తీసుకోండి, 4 times అయితే 4th రూట్ తీసుకోండి. కాబట్టి సో క్వశ్చన్లో 2 times జరిగింది కాబట్టి ఏం తీసుకుందాం స్క్వేర్ రూట్ తీసుకుందాం. అప్పుడు ఇదేమవుతుందంటే 7:6 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ తగ్గిపోయింది 1 part. ఆ 1 part వాల్యూ ఎన్ని గ్యాలన్స్ అన్నారు సో రీప్లేస్మెంట్ ఎంత 4 gallons. దాని నుంచి టోటల్ మిక్సర్ ఎంత అనంటే సో 7 parts 7 4s are ఇనీషియల్ వైన్ ఎంత అనంటే సో 28 liters 28 gallons. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ మిక్సర్ అండ్ ఎలిగేషన్. సో మిక్సర్ అండ్ ఎలిగేషన్కి సంబంధించి అన్ని మోడల్స్ డిస్కస్ చేశాను. ఓకేనా. సో అందరికీ నా వీడియోస్ అన్నీ యూజ్ అవుతున్నాయి అనుకున్నాను, నచ్చుతున్నాయి అనుకున్నాను. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టు చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ సో కంప్లీట్గా యూజ్ అవుతాయి. సో ఎంత యూజ్ అవుతాయి అని అంటే ఆల్రెడీ మీరు సో చూస్తున్న వాళ్ళకి తెలుసు, కాబట్టి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.